మండలంలోని 20 గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగియడంతో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని వారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ శైలజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2021 ఏప్రిల్ 2న బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు 4 ఏళ్ల పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. జిల్లా పరిషత్ ఎంపీ నిధుల ద్వారా కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు పరిష్కరించడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఎంపీడీఓ శైలజ మాట్లాడుతూ ఇంటి పన్ను వసూళ్లో కూడా సర్పంచులు శాతం సహకారం అందించారని తెలిపారు. మనం సర్పంచుల పదవీకాలం 5 ఏళ్ళు తీసుకుంటే గ్రామంలో వివిధ శాఖల సమన్వయంతో వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు పనిచేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ పదవి అనేది పోటీ చేసినప్పుడు అందంగానే కనిపిస్తుంది, కానీ తర్వాత తెలుస్తుంది. తర్వాత ముళ్ళగిరీటు దీన్ని మొయ్యాలంటే చిన్న విషయం కాదు. లైట్ లేదంటే ఫోన్ చేస్తారు, నీళ్ళు రాలేదంటే వాళ్ళ ఇంట్లో కుళాయి రాలేదంటే ఫోన్ చేస్తారు. మన ఇంట్లో సమస్యలే మనకి తీర్చేదానికి ఇది ఉంటుంది, వాళ్ళకి సమయం ఉండదు. అదే గ్రామంలో ఉండే వాళ్ళందరి సమస్యలు అన్ని విధాలుగా తెచ్చారంటే వాళ్ళు ఎంత శ్రమించి ఉండాలా, ఎంత కష్టపడి ఉండాలా, అది ఒక హోదాని పోటీ చేయడం. తర్వాత గెలిచిన వాళ్ళకి ఈ సమస్యలన్నీ కూడా స్వాగతం పడటం మనం గత 30-35 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ సవాళ్ళను ఎదుర్కొని సర్పంచ్ల పదవీకాలం 5 ఏళ్ళు పూర్తి చేసిన అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే దీనికి మనం మండల పరిషత్తు, సర్పంచులు, ఎంపీటీసీలు వెళ్తారు. దీంట్లో మండల పరిషత్ అనేది ఈ వ్యవస్థలో సర్పంచులు కూడా భాగస్వామ్యం. వాళ్ళే ప్రధానమైన ఎంపీడీఓ గారు చెప్పారు. వాళ్ళు ఒక ఇష్యూ చెప్పారు, హౌస్ ట్యాక్స్.